నిధి ఒక సాధారణమైన అమ్మాయి. తను చాలా మంచిది. వాళ్ళ అమ్మా నాన్న వ్యవసాయం చేస్తూ ఉంటారు. అయితే నిధి స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఇంటికి తిరిగి వస్తుంది. వాళ్ళ అమ్మా నాన్న చాలా పేదవాళ్ళు కావడంతో నిధి జాబ్ చేయవలసి వస్తుంది. కానీ నిధికి ఎంత ప్రయత్నించినా జాబ్ దొరకదు. జాబ్ దొరకకపోవడంతో నిధి చాలా బాధపడుతుంది, స్ట్రెస్ అవుతుంది. ఏం చేయాలో అర్థం కాక ప్రతిరోజు జాబ్ ఎలా తెచ్చుకోవాలి అని ఆలోచిస్తూ వచ్చిన ప్రతి జాబ్కి అప్లై చేస్తూ ఉంటుంది. అలా ఒకరోజు నిధి ఒక లైబ్రరీకి వెళ్తుంది. అక్కడ తనని ఒక పుస్తకం ఆకర్షిస్తుంది. అది ఒక విచ్ బుక్. అంటే ఆ బుక్లో ఒక విచ్ ఎలా అవ్వాలి అని రాసి ఉంటుంది. ఆ బుక్ చదివేటప్పుడు నిధి చాలా సంతోషంగా ఉంటుంది. నాకు కూడా ఇలాంటి అద్భుతమైన శక్తులు ఉంటే నన్ను ఎవరు ఆపలేరు, నన్ను ఎవరు తక్కువగా చూడరు, నేను అనుకున్నది చేయవచ్చు అని నిధి అనుకుంటుంది. ఎలా అయినా ఈ మంత్రాలన్నీ నేర్చుకోవాలి అని మనసులో అనుకుంటుంది. కానీ ఇవన్నీ తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని నిధికి కూడా తెలుసు. కానీ తను ఇంట్లో తెలియకుండా ప్రతిరోజు బయటికి వచ్చి కొన్ని మంత్రాలు నేర్చుకుంటూ ఉంటుంది. నిధికి ఒక అన్నయ్య, ఒక తమ్ముడు కూడా ఉండేవారు. అన్నయ్య ఎక్కువ చదువుకోకపోవడంతో ఇంట్లోనే ఉండేవాడు. నాన్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. తమ్ముడు మాత్రం హైదరాబాద్లో బీటెక్ చేస్తూ ఉండేవాడు. నిధి చాలా పట్టుదలగా, ఎంతో ఆతృతతో ఆ విచ్ బుక్ చదువుతూ ఒక్కొక్క మంత్రాన్ని కంఠస్థం చేస్తూ ఉంటుంది. కానీ తనకి ఎంత ప్రయత్నించినా ఆ మంత్రాలు అస్సలు వచ్చేవి కాదు. ఎందుకంటే అవి చాలా కఠినమైనవి మరియు ప్రమాదకరమైనవి కూడా. అయినా తెలిసి కూడా నిధి వాటిని జాబ్ ట్రయల్స్ అన్నీ ఆపేసి ఇంకా ఇంట్లోనే ఉంటుంది. తల్లిదండ్రులు అడుగుతారు, ఏంటమ్మా జాబ్కి వెళ్ళడం లేదా అని అడిగినా కూడా ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండేది. ఇంట్లో వాళ్ళతో ఎక్కువ మాట్లాడేది కాదు. ఎప్పుడూ ఒక రూమ్లో కూర్చుని ఆ విచ్ బుక్తో టైం స్పెండ్ చేస్తూ మంత్రాలన్నీ నేర్చుకుంటూ ఉంటుంది. ఒకరోజు నిధి ఆ మంత్రాలను ఎవరి మీదైనా ప్రయోగించాలి అనుకుంటుంది. అసలు ఇదంతా సాధ్యమేనా, నేను నేర్చుకున్నదంతా నిజమేనా అని తెలుసుకోవడానికి ఎవరి మీదైనా ప్రయోగిస్తే తెలుస్తుంది అని అనుకుంటుంది. కానీ ఎవరి మీద ప్రయోగించాలో తెలియక వాళ్ళ ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్న, మాటలు రాని వాళ్ళ బామ్మపై ప్రయోగించాలని అనుకుంటుంది. ఎందుకంటే ఒకవేళ ఏమైనా జరిగినా బామ్మ మాట్లాడలేదు కాబట్టి తనకి ఏమీ జరగదని బామ్మ మీద ప్రయోగించాలి అనుకుంటుంది.